జమదగ్ని ఛానల్కి స్వాగతం, నమస్కారం అందరికీ. మహేష్ బాబు ఫ్యాన్స్కి, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్కి, జయకృష్ణ ఫ్యాన్స్కి, రమేష్ బాబు గారి ఫ్యాన్స్కి, మంజులో ఫ్యాన్స్ ఉంటే మంజులో ఫ్యాన్స్కి, అలాగే సుధీర్ బాబుతో మనకు సంబంధం లేదు, లైట్ టేక్ ఇట్ ఈజీ. అయితే అందరూ విజయ నిర్మల గారికి నమస్కారం, నరేష్ గారికి కూడా నమస్కారం. నాకు చాలా రోజులు విజయ నిర్మల గారి అంటే ఇష్టం ఉండేది కాదు. మరి ఎలాంటి సినిమాలు తీశారు కృష్ణ గారితో. మన సూపర్ స్టార్ కృష్ణ గారు అద్భుతమైన హిట్లు 1983లో కొడతా ఉంటే విజయ నిర్మల గారు మధ్యలో ఆపేసి ఏంటి ముందడుగు, కిరాయి కోటిగాడు ఇవన్నీ ఆయన కొడతా ఉన్నాడు. బాక్స్ ఆఫీస్ని చిత కొట్టేస్తున్నాడు. పక్క నుంచి చిరంజీవి వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, సుమన్ వచ్చాడు, ఈయనేమో రెచ్చిపోతున్నాడు. 10 హిట్లు కొట్టాడు. ఆ సూపర్ స్టార్ని ఆ పొజిషన్ చూసుకోవాలి అయ్యా నువ్వు అని చెప్పాలి కదా. ఈవిడెళ్ళి మొగుడే కదా అని కాల్ షీట్లు తీసుకొని లంక బిందెలు. ఆ 1983లో కృష్ణ గారికి 8 హిట్లు, 3 ఫ్లాపులు. ఆ 3 ఫ్లాపులు విజయ నిర్మల గారివే. లంక బిందెలు, బెజవాడ బెబ్బులే, మూడోది ఏదో ఉంది. కానీ ఆ విషయం పక్కన పెడితే విజయ నిర్మల గారి కొడుకు నరేష్ కృష్ణ గారు అంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. నిజంగా అది నాకు చాలా నచ్చింది. నేను ఎక్కడ చూసినా కూడా కృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన కృష్ణ గారితో పాటు తిరిగేవాడు, చేపట్టుకుని నడిపించేవాడు. ఇప్పుడు విజయ నిర్మల గారు 1000 కోట్ల ఆస్తులు ఇచ్చారు నరేష్కి. నరేష్ కూడా సంపాదించుకున్నాడు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో. కానీ డబ్బు అలా కాసేపు పక్కన పెట్టి, ఆయనకున్న 3 పెళ్ళిళ్ళు అవి కూడా పక్కన పెట్టి కృష్ణ గారు వెనకాల తిరుగుతూ ఉండేవాడు. అది నాకు చాలా నచ్చింది. కృష్ణ గారిని అభిమానించాడు. అది ఒక గోల్డెన్ చరిత్ర అని చూశాడు. మహేష్ బాబుకి ఏంటంత మొహమాటం బయటకు వచ్చి ఏమి చెప్పడానికి. మన డబ్బా మనం కొట్టుకోకూడదని కొట్టుకోలేండి. ఎందుకంటే మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీని చూసాం కదా, వాళ్ళు డబ్బా కొట్టుకుంటే ఎట్లా తీసుకుంటారు జనాలు. సో మహేష్ బాబు సూపర్ ఆ రకంగా. మన డబ్బా కొట్టుకోడు. కృష్ణ గారు గొప్పవాడు అయితే గొప్పవాడు అని చెప్పుకుంటారు, అందులో మనం చెప్పేది ఏముంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే సోది. మనం ఈ మధ్య జయకృష్ణ సినిమా అని మహేష్ బాబు ప్రమోట్ చేయలేదని చెప్పి బాగా అలిగాం. ఓకే, ఆ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం ప్రమోషన్ లేకపోవడమే. అయితే మహేష్ బాబు ప్రమోట్ చేయకపోతే అశ్విని దత్తను ప్రమోట్ చేయాల్సింది. ఆయన అశ్విని దత్తుడు మనకు ఎప్పుడు కూడా తేడా ఉందండి, నమ్మద్దు. కృష్ణ గారితో అగ్నిపర్వతం తీసిన అశ్విని దత్తు అంత సూపర్ హిట్ కొట్టిన తర్వాత ఆ కాంబినేషన్ రిపీట్ చేయాలి కదా. ఇప్పుడు అదేగా జరిగేది, మళ్ళీ చేయలేదే ఎందుకు? ఎన్టీ రామారావు గారు రాజకీయంగా కృష్ణ గారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అటు పోయాడు. ఆ తర్వాత ఏమైనా జగదేక వీరుడు అవుతుందో కోసం వచ్చేవారికి ఏమైనా హిట్లు కొట్టాడు అశ్విని దత్ గారు? ఏమీ లేదు. అసలు ఆఖరి పోరాటం మనదండి. ఆఖరి పోరాటం కృష్ణ గారు వేసుంటే ఎలా ఉండేది? శ్రీదేవి గారి పక్కన, శ్రీదేవి కృష్ణ కాంబినేషన్ కదా. ఆ నాగార్జునకు పోయింది అది. డేట్ చేస్తాడు నాగార్జున ఆ రోజుల్లో. సరే, కృష్ణ గారి రాజకీయాలు అని గొడవలని వీళ్ళు అందరూ పైకి వచ్చారు. ఎందుకే అశ్విని దత్ అలాగనే కృష్ణ గారు ఫ్లాపులో ఉన్నప్పుడు 1985, 88కి, 89కి ముఖ్యంగా ఇంకా లాభం లేదు, మనకి మంచి పాత బ్యానర్లు పడాల్సిందే, రాఘవేంద్ర రావాల్సిందే, అశ్విని దిగాల్సిందే అనుకున్నాడు ఆయన. అనుకొని ఆయన మాట్లాడాడు వాళ్ళతోటి. మాట్లాడి ఆయన అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినా కూడా ఏంటి, నాకు నెక్స్ట్ 89 టైంలో అనౌన్స్ చేశాడు రాఘవేంద్రరావు అశ్విని దత్ సినిమా నాకు నెక్స్ట్ అని. ఆ సినిమా ఈయన చెప్తాడు కానీ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, వాళ్ళు సమర్థించచ్చు కదా. ఎవరు సమర్థించలా. వాళ్ళ సినిమా తీయలేదు. కృష్ణ గారు పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. కృష్ణ గారు కంబ్యాక్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ సినిమా తీయలేదు. కృష్ణ గారే కెమెరా బట్టి రక్త తర్పణం అనే సినిమా తీశాడు ఆయన. ఆ రక్త తర్పణం కృష్ణ గారు తన బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్ పెట్టాడు, కానీ అది సరిపోలా. ఆయన టైంతో పాటు మారిపోలేదు. రక్త తర్పణం సినిమా స్టోరీ లైన్ బాగుంటుంది, డైరెక్షన్ అండ్ ఫార్మాట్ బాగుంటుంది, కానీ కృష్ణ గారి క్యారెక్టర్లో మంచి మంచి క్యారెక్టర్లు ఉండదు. షేర్ ఖాన్ క్యారెక్టర్ అంట. షేర్ ఖాన్ అనే పేరే ఘోరం. గిరిబాబుకి ఇచ్చేసాడు. అదే సెకండ్ హీరో సుమన్ లాంటి వేయాలి రోజులు, అంత రోజులు ఉంది. అది గిరిబాబుకి ఇచ్చేసాడు. తర్వాత పరశురామ్ బ్రదర్స్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని సీన్లు బాగా రాసాడు, కానీ తీసుకెళ్ళి పాత దద్దోజనం లాగా 1965 సినిమా టైపులో కొన్ని సీన్లు రాసేసాడు పరశురామ్ బ్రదర్స్ గారు. అది ఒకటి పోయింది. అదర్వైజ్ రక్త తర్పణంలో 4 ఎలివేషన్స్ చాలా బాగుంటాయి. ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను. రక్త తర్పణం పద్మాలయ ఛానల్లో ఉంది. రక్త తర్పణం నా ఫేవరెట్ సినిమా. అప్పుడు కృష్ణ గారికి ఏ సినిమా సెట్ అవ్వక నాకు నేనే తీసుకుంటానని చెప్పేసి బయలుదేరిన సినిమా రక్త తర్పణం. ఆ రక్త తర్పణం ఫ్లాప్ అవటం అభిమానులకు అప్పుడు బాగా కలిసి వేసింది. అదే టైంకి కృష్ణ గారు అబ్బాయి గారు సినిమాని తెలుగులో తీద్దాం అనుకుంది. అబ్బాయి గారు సరే, అబ్బాయి గారు సినిమా వెళ్ళి వచ్చింది. ఆ అబ్బాయి గారు కథ కొన్నది ముందు కృష్ణ గారు. అయితే మన తమిళ్లో భాగ్యరాజ దగ్గర కొన్నారు. కొని అంతకుముందు తనతో గుడచారు 117 సినిమా తీసిన రాశి మూవీస్ బ్యానర్ కాకపోయినా నరసింహారావుకి చెప్పారు, బాబు ఈ కథ నా దగ్గర ఉంది, నువ్వు తీసే నన్ను హీరోగా పెట్టాను. ఆడన్నాడు, గురుగారు మీ కాంబినేషన్ సరిపోదు, మీకు వాణిశ్రీ కాంబినేషన్ అయితే మీకు వర్కౌట్ అవుతారు. వాణిశ్రీ చేస్తానంటే మనకు మార్కెట్ అవుతుంది, నేను వాణిశ్రీ అయితే తీస్తాను.
వాణిశ్రీ అయితే తీస్తారంటే కృష్ణ గారు వాణిశ్రీ 4 సార్లు అడిగారు, చేయలేదు ఆవిడ. ఒకటి ఆవిడ క్యారెక్టర్ నచ్చలేదు, ఇంకోటి వాళ్ళకి పాత గొడవలు ఉన్నాయి దేవదాస్ సినిమా టైంలో. సో అట్లా కృష్ణ గారిని పైకి రాకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎలా ట్రై చేశారు చూడండి. ఒక మహానుభావుడు, సూపర్ స్టార్ ఎన్టీ రామారావు అంత టాలెంట్ ఉన్న వ్యక్తిని ఎన్టీ రామారావు సైడ్ వాడు ముఖ్యమంత్రి అవడంతో యాక్చువల్గా యాక్టర్గా కృష్ణ గారు మార్కెట్లో కొడుతున్నాడు ఎన్టీ రామారావు, కానీ కృష్ణ గారికి ఆ రాజకీయాలు చేత కాలేదు. కృష్ణ గారికి కూడా కాంగ్రెస్లో రాజీవ్ గాంధీ అంతా కూడా ఉంది, కానీ కృష్ణ గారు ఆ తిప్పుంటే కనుక ఆ చక్రం వీళ్ళందరూ ఇటు వచ్చేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏం చేసిన తర్వాత ఎన్టీ రామారావు వెన్నుపూట పొడిచినప్పుడు వీళ్ళు పోలా. వీళ్ళందరూ ఎన్టీ రామారావుకి వినయ విధేయతలు కాదు, వీళ్ళకి కావాలి అధికారం, డబ్బు. దానికోసం వీళ్ళు ఎటుంటే వెళ్తారు. కృష్ణ గారు కనుక కాంగ్రెస్ దగ్గర పవర్ చూపించుంటే కృష్ణ గారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కృష్ణ గారు అంటారు. జై హింద్, హ్యావ్ ఎ గుడ్